కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నా ప్రభును ప్రియరక్షకును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడా వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలి ఘనంగా ప్రేమిస్తున్నప్పుడు ఈ పరలోకపు తండ్రి మీకే స్తోత్రాలు, నిరంతర స్తోత్రార్హుడవు, మహిమాన్వితుడవు నాయన, స్వచ్ఛస్వరూపి, నిత్య నివాసి, అద్వితీయ సత్యదేవుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీకే స్తోత్రాలు. మీరెంతైనా నమ్మదగిన దేవుడవు ప్రభా. నా వద్దకు వచ్చు వారిని ఎంత మాత్రం త్రోసివేయనని సెలవు ఇచ్చిన దేవుడవు. త్వరగా రానైనా యేసు ప్రభు యొక్క శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును ప్రియరక్షకుడును అయిన యేసు ప్రభు యొక్క నామంలో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు వరుసన నా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు మనల్ని ప్రేమించి తన ఉచితమైన కృపను బట్టి, అపారమైన ప్రేమను బట్టి మనల్ని సజీవుల లెక్కలో ఉంచి నిన్ను నన్ను కూడా గతకాలం అంతా కూడా పోషించి కాచి కాపాడి ఆ కృప కలిగినటువంటి దేవుడు మనల్ని భద్రపరిచి మరొక దినం చూడటానికి ఆయన కృపను మన పట్ల ఉంచినందుకు మనం ఏమిచ్చి మనం రుణం తీర్చుకోలేం, కానీ రక్షణ పాత్రను చేతి పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వరంగా ఉంటున్నాం. అయితే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎంతైనా నమ్మదగిన దేవుడు కనుక మనమే నమ్మదగినటువంటి వరంగా ఉంటున్నాం. మనం బ్రతికి ఉన్నామంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు అర్పించాలి. మనకు ఆయన చేసినటువంటి మేలులను బట్టి మరి ఆ మేలుల కొరకు కూడా మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన చుట్టూ ఎన్ని పరిస్థితులు ఏ రకంగా భయంకరంగా ఉన్నప్పటికీ కూడా ఆయన మనల్ని కాచి కాపాడుతూ తన కృపలో బలపరుస్తూ మన చేయి పట్టుకుని నడిపిస్తూ మన చుట్టూ తన కంచె వేసి రక్తపు కొట్లో భద్రపరిచి రక్తంతో కప్పి అలాగే రక్షణ వలయాన్ని మన చుట్టూ ఉంచి మనల్ని నడిపిస్తున్న దేవాది దేవునికి మరి ఏమిచ్చినా మనం కొంచెం సమయం ఇవ్వలేము, మనకున్నటువంటి తలాంతులను ఇవ్వలేకపోతున్నాం, అలాగే దేవుని కొరకు ప్రయాస పడలేకపోతున్నాం. ఆయన అంటాడు కదా, నా యందు ప్రయాస ఎప్పటికీ వ్యర్థం కాదు, నా యందు నిరీక్షణ ఎప్పటికీ సిగ్గుపరచదు, అవమానపరచదు అని సెలవిస్తున్న దేవుడు. కనుక మనం ఏమి ఇచ్చినా ఏమీ ఇవ్వట్లా. ఆయన మన కోసం సమస్తం ఇచ్చాడు, తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఆ ప్రాణాన్ని సిలువలో విమోచన క్రైతనంగా మన కొరకు పెట్టాడు. మన పాపం నుంచి, శాపం నుంచి మనల్ని విడిపించాడు, రోగాల నుంచి, సమస్త అంధకార చీకటి క్రియల నుంచి, మన యొక్క బలహీనత నుంచి, సమస్తం నుంచి కూడా ఆయన విడిపించాడు. తన రక్తాన్ని సిలువలో మరి చిందించి ఆ రక్తం ద్వారా, ఆ గాయాల ద్వారా మనకు స్వస్థతను కలిగజేసిన దేవుడు. మనం ఏమిస్తున్నాం? ఏమీ ఇవ్వలేకపోతున్నాం. మన సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం, మనకున్న తలాంతులను ఉపయోగించలేకపోతున్నాం, ఒక పరిచర్యను చేయలేకపోతున్నాం, ఒక ఆత్మ రక్షణ కొరకైనా కూడా మనం పాటు పడలేనటువంటి వరంగా ఉంటున్నాం. ఆత్మల రక్షణ భారం మన మీద ఉండాలి కదా. అనేక ఆత్మలు నశించిపోతూ ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు చాలామంది నశించిపోయారు. ఎలా నశించిపోయారు అంటే మరి ఆత్మహత్యల ద్వారా, అలాగే యాక్సిడెంట్ల ద్వారా, అలాగే ఎలాగైనా కూడా చాలామంది దేవుణ్ణి తెలుసుకోకుండా నశించిపోయినటువంటి వారుగా ఉంటున్నారు. ఇక మిగిలినటువంటి వారైనా దేవుణ్ణి తెలుసుకోవాలి అని నశిస్తున్నటువంటి దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకంలోకి వచ్చాడు కదా. మనల్ని వెతికి రక్షించడానికి ఆయన వస్తే మనం ఆయన వెతుకుతున్నామా? వెతకట్లా. ఆయన మనకు అప్పచెప్పినటువంటి ఆ రక్షణ భారాన్ని మనం అనేకులకు పంచుతున్నామా? మనం రక్షించబడ్డాం చాలే అనుకుంటున్నాం, కానీ అనేకుల యొక్క రక్షణ కొరకు మనం పాటుపడలేనటువంటి వరంగా ఉంటున్నాం. ఎంతసేపు మనకు స్వార్థం, ఈ స్వార్థంతోనే బ్రతుకుతున్నాం. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన సన్నిధికి వస్తే మనకు కావాల్సినటువంటి అవసరాలను మనం అడుగుతున్నాం, కానీ నా ప్రియమైన వాళ్ళరా ఆయనను వెతకట్లా.
ఆయన దొరుకు కాలం ముందు వెతకమంటుంది దేవుని యొక్క వాక్యం. ఆయన దొరికేటువంటి కాలం ఇప్పుడే కదా, ఇది కృపాకాలం కనుక ఈ కృపాకాలం ముగియమనిపే మనం ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఏ స్థితిగతుల్లో ఉన్నప్పటికీ, మన పాపపు జీవితాన్ని మనం విడిచిపెట్టపోయినప్పటికీ కూడా దేవుడు ఏమంటున్నాడు అంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నాడు, నిన్ను వెతుకుతున్నాను అంటున్నాడు. ఆయన మనల్ని వెతికేటప్పుడు ఆయన దొరుకు కాలం అందే మనం వెతకాలి. ప్రభు మనకు సమీపంగా ఉన్నప్పుడే మనం వెతకాలి. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. మన గొప్ప కోసం, మన మెప్పు కోసం, మన అంతస్తుల కోసం, మన హోదాల కోసం కాదు. కానీ నా ప్రియమైన వాళ్ళరా, మన కొరకు అలాంటి శిలువ బలియాగాన్ని చేసినటువంటి ఆ దేవాది దేవుని కొరకు మనం వెతికేటువంటి వరంగా ఉండాలి. ఎంతసేపు ఈ లోకాన్ని వెతుకుతున్నాం, ఈ లోకం కోసం ప్రయాసపడుతున్నాం, ఈ లోకం కోసం పరిగెత్తుతూ ఉన్నాం. నా ప్రియమైన వాళ్ళరా, ఈ దినాల్లో చూస్తే ఎక్కడ చూడు ఎలాంటి పరిస్థితులు కనపడుతున్నాయి అంటే, యవనస్తులైనటువంటి ఆడపిల్లలు, యవనస్తులైనటువంటి మగపిల్లలు కానీ మరి ఎవరు కూడా భద్రతలో లేరు, క్షేమంగా లేరు. అయితే నా ప్రియమైన వాళ్ళరా, ఆడపిల్లలు మగపిల్లల్ని రెచ్చగొట్టే విధంగా ఉంటున్నారు, మగపిల్లలు ఆడపిల్లల్ని రెచ్చగొట్టే విధంగా ప్రయత్నిస్తున్నాం. మరి అలాగా ప్రవర్తిస్తున్నారు. వారి ప్రవర్తన ద్వారా వారి జీవితాలకి ముప్పు కలుగుతుంది, వారి జీవితాలకి నాశనం కలుగుతుంది. ఆ సెల్ ఫోన్ పెట్టుకుని వాటిట్లో మరి ఏం చేస్తున్నారు? చాటింగ్లు చేస్తున్నారు, మాట్లాడుకుంటున్నారు. తల్లిదండ్రులను వ్యతిరేకించి నేను ఆమెను ప్రేమించాను, ఆమెను పెళ్లి చేసుకుంటానని అబ్బాయిలు చెప్తున్నారు. అమ్మాయిలు కూడా ఏమంటున్నారు అంటే, నేను అతన్ని ప్రేమించాను, అతను ఎవరో తెలీదు, మరి అతన్ని ప్రేమించాను కనుక నేను అతన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పి కలకాలం జీవించవలసినటువంటి వారు. వివాహ బంధం అనేటువంటిది దేవుడు ఏర్పరిచినటువంటిది. ఆ దేవుడు ఏర్పరిచినటువంటి ఆ ఘనమైనటువంటి ఆ వివాహాన్ని అది దేవుని చిత్త ప్రకారంగా, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా చేసుకోలేనటువంటి వారుగా ఉంటూ వారి జీవితాలన్నింటినీ కూడా మరి చివరెళ్ళేదాకా ఉండకుండా మరి వారు నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అంటే, ఈ లోకాన్ని అపవాది కదా వెళ్తూ ఉంది. ఈ లోకాన్ని అపవాది వెళ్తున్నాడు కనుక శత్రువైనటువంటి అపవాది అనేకమైనటువంటి కార్యాలని ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా చూపించి మభ్యపెట్టి ఈ లోకాన్ని అనుభవించు అంటున్నాడు. యవనస్తులేమి, వృద్ధులేమి అందరూ కూడా నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అంటుంది. ఏ ఒక్కరూ అతిథులు కాదు. ఈ రోజుల్లో చూస్తే నా ప్రియమైన వాళ్ళరా, ఎంత ఘోరమైనటువంటి వార్తలను వింటున్నామో, ఎంత ఘోరమైనటువంటి విషాదకరమైనటువంటి మాటలను వింటున్నామో. అవును, దేవుని భయాన్ని లేకుండా, దేవుని యందు యథార్థత లేకుండా భక్తి చేస్తున్నామని చెప్తున్నారు, కానీ నటించేటువంటి భక్తిని చేస్తున్నారు. నటించేటువంటి భక్తిని చేస్తున్నారు కనుకనే ఈ లోకము మరి దేవుని వాక్యం అంటుంది, ఈ లోకము దాని ఆశలు గతించును కానీ నా మాట పొల్లైన సున్నైనా కొట్టువేయబడదంటుంది. దేవుని యొక్క మరి లేఖనాల్లో చూసినప్పుడు నా ప్రియమైనటువంటి వాళ్ళ, ఈ లోకము దాని ఆశలు గతించును కానీ నా మాట పుల్లైన సున్నైనా కొట్టువేయబడదంటాడు. వ్యభిచారం చేస్తేనే కాదు, ఒక స్త్రీని మోహపు చుట్టూ చూడటమే వ్యభిచారం అంటాడు. అవును, నా ప్రియమైనటువంటి వాళ్ళ, యేసు ప్రభు రాకడ త్వరగా ఉంది, దేవుని త్వరగా రాబోతున్నాడు. మనం ఆ జీవం కలిగినటువంటి రాజ్యంలోకి, జీవాధిపతి అయినటువంటి దేవుని దగ్గరికి మనం వెళ్ళవలసినటువంటి దినం వస్తుంది. అందరము ఇక్కడే ఉండం. ఇది మనకు శాశ్వతమైనటువంటిది కాదు నా ప్రియమైన వాళ్ళరా. ఆ శాశ్వతమైనటువంటి దానికోసం శాశ్వతమైనటువంటి పరలోక రాజ్యాన్ని వదులుకుని ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళం ప్రవర్తిస్తూ వస్తున్నాం. యవనస్తులైనటువంటి వారు మరి నిజమైన ప్రియమైన వాళ్ళరా, ఎక్కడ చూడు మరి కామవాంఛలు ఎక్కువైపోతున్నాయి. అవును, ఆ కామవాంఛలు ఎక్కువైపోయి వరుస వాయిలు తప్పి ఏం చేస్తున్నారంటే ఎలా ప్రవర్తిస్తున్నారో తెలియట్లా. ప్రవర్తించడమే కాకుండా నా ప్రియమైన వాళ్ళరా, చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ వస్తున్నారు. ఈ రోజున మనం ఇక్కడ చేసిన తప్పును కప్పిపుచ్చుకుంటున్నాం, కానీ మరి దేవుని రాజ్యంలోకి వెళ్ళినప్పుడు, దేవుని దగ్గర నిలబడినప్పుడు మనం ఏమి సమాధానం చెప్తాము? మనం ఏమీ సమాధానం చెప్పలేము. అంతేకాకుండా ఒకరంటే ఒకరికి ఈర్ష్య, అసూయ, ద్వేషాలు. హృదయం నిండిందే నోరు మాట్లాడుతుందని ఉంది. మన హృదయంలో నుంచి బయటకు వచ్చేవి అపవిత్రపరుస్తాయి అని మార్కు సువార్త 7వ అధ్యాయంలో రాయబడి ఉన్నది కదా నా ప్రియమైనటువంటి వాళ్ళరా. ఆ రీతిగా చూసినప్పుడు మన హృదయంలో
ఏమున్నాయో మార్కు సువార్త 7వ అధ్యాయం 21 నుంచి 22 వచనాల్లో చూస్తే కనపడుతుంది. అయితే అందుకనే దేవుడు అంటున్నాడు, విరిగి నలిగిన హృదయం కావాలి అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? విరిగి నలిగినటువంటి హృదయం మనకు కావాలంటున్నాడు. కీర్తన 51 కీర్తన 16 వచనం నుంచి 17 వచనం మనకు చూసినట్లయితే, నీవు బలిని కోరువాడు కావు, కోరిన ఎడల నేను బలి అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సు దేవునికి ఇష్టమైనటువంటి బలులు. దేవా, విరిగి నలిగినటువంటి హృదయాన్ని దేవుడు అలక్ష్యం చేసేటువంటి వాడు కాదు. ఏమంటున్నాడు? దేవుడు బలిని కోరేటువంటి వాడు కాదు, కానీ కోరితే బలి అర్పిస్తాం మనం. ఆయన బలిని కోరితే మనం బలి అర్పిస్తాం, కానీ దహన బలులు ఆయనకి ఇష్టమైనటువంటివి కాదు. కానీ విరిగి నలిగినటువంటి హృదయం ఆయనకి ఇష్టమైనటువంటి బలి. మన హృదయం విరిగి నలిగినటువంటి హృదయంగా ఉండాలి నా ప్రియమైనటువంటి వాళ్ళరా. అయితే విరిగి నలిగినటువంటి హృదయం దేవునికి ఇష్టమైనటువంటి బలి. దేవుడు దాన్ని నిర్లక్ష్యం చేయడు, అలక్ష్యం చేయడు. ఎప్పుడైతే నువ్వు విరిగి నలిగినటువంటి హృదయాన్ని కలిగి ఉంటావో అప్పుడు దేవుడు మనలను నిర్లక్ష్యం చేయడు, మనలను అలక్ష్యం చేసేటువంటి దేవుడిగా ఉండడు. కీర్తన 34 కీర్తన 18 వచనం రాయబడి ఉంటుంది. అయితే దేవునికి ఒక మాట, విరిగి నలిగినటువంటి హృదయం దేవునికి ఇంపైనటువంటి అర్పణ. మన హృదయం చెడిపోయిందంటే మన హృదయం మోసకరమైనటువంటిది, మన హృదయం ఘోరమైనటువంటి వ్యాధి కలది అని ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉంది కదా. మోసకరమైనటువంటి ఘోరమైనటువంటి హృదయంలో ఏముంటాయి అనేది దేవునికి ఒక్కడికే తెలుసు. అదే దేవునికి ఒక్కడికే తెలుసు. మనం అనుకుంటాం కానీ ఎవరికి తెలియదని చెప్పి చూస్తున్నాడు దేవుడు. జాగ్రత్త, మోసపోకడి, దేవుడు వెక్కిరించబడ్డు అంటుంది దేవుని యొక్క వాక్యం. అదే కీర్తన 34:18 వచనంలో అంటాడు, విరిగిన హృదయం కలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు కలవారినే ఆయన రక్షిస్తాడు. విరిగి నలిగిన హృదయం కలిగినటువంటి వారు, విరిగిన హృదయం కలవారికి దేవుడు ఆసన్నుడుగా ఉంటాడు, నలిగిన హృదయం కలవారిని దేవుడు రక్షిస్తాడు. మనం ఎలాంటి హృదయాన్ని కలిగి ఉన్నాం? మన హృదయం అంత పాపంతో నింపబడి ఉంది. మన హృదయం అంత దుష్టత్వంతో నింపబడి ఉన్నది. మన హృదయం అంతా కూడా చెడ్డ వాటితో నింపబడి ఉంది. ఈ దినాల్లో మేము రక్షించబడ్డాము, దేవుని బిడ్డలమని చెప్తున్నాం, కానీ దేవుని మందిరానికి వస్తున్నామని చెప్తున్నాం, కానీ మన యొక్క హృదయం ఎంత ఘోరమైనటువంటి హృదయంగా ఉందో, ఎంత పాపంతో కూడి ఉందో, ఎంత పాపంతో మరి మన కొరకు ఆయన తన నిష్కలంకమైనటువంటి రక్తాన్ని, నిందారహితమైనటువంటి రక్తాన్ని సిలువలో బలియాగంగా సమర్పించి మన కొరకు తన ప్రాణాన్ని విమోచన క్రైదనంగా పెట్టినటువంటి యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నాం నా ప్రియమైన వాళ్ళరా. అవును. అయితే మనం ఎలాంటి హృదయం కలిగినటువంటి వరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? విరిగి నలిగినటువంటి హృదయం కలవారుగా ఉండాలంటున్నాడు. ఆ విరిగి నలిగినటువంటి హృదయాన్ని దేవుడు అలక్ష్యం చేయడు, నిర్లక్ష్యం చేయడు. అది ఇంపైనటువంటి సువాసన కలిగినటువంటిదిగా మనం బ్రతుకుంటున్నప్పుడు కఠినమైనటువంటి హృదయం, ఇహలోక భోగాలతో నింపబడినటువంటి హృదయం, ఎక్కడ యవనస్తులు, ఎక్కడ స్త్రీలు, ఎక్కడ అమ్మాయిలు దొరికితే వారితో చటాపటాలు వేసుకుని తిరుగుతూ ఉన్నారు, మేము ఎరగమని చెప్తూ ఉన్నారు. అవును, అది ఒకనాటికి దేవుని దగ్గర మనం లెక్కకు చెప్పాలి కదా. మనం చేసినటువంటి పాపానికి కనుక మనలో విరిగి నలిగిన హృదయం లేదు, కానీ మన హృదయం అంతా కూడా పాపంతో నింపబడి ఉన్నది నా ప్రియమైన వాళ్ళరా. విరిగి నలిగినటువంటి హృదయం కలిగినటువంటి వారు కృతజ్ఞత కలిగి ఉంటారు. ఏంటి ఆ కృతజ్ఞత అంటే, ప్రభువా, నేను నీకేమిచ్చి రుణం తీర్చుకోలేను ప్రభువా, నా కొరకు నువ్వు ఆ సిలువలో బలియాగం అయ్యావు ప్రభువా, నా కొరకు నీవు ఈ ప్రాణాన్ని విమోచన క్రైదనంగా పెట్టావు, నీవు నీ రక్తాన్ని చిందించి నాకు స్వస్థత ఇచ్చేటువంటి దేవుడిగా ఉన్నావు, నా పాపాలన్నింటినీ భరించావు, నా వ్యసనాలన్నింటినీ సహించావు, నా దోషాలన్నింటినీ కూడా భరించి నీవైతే సొగసైనను స్వరూపమైనను లేక చూడనని వాడుగా నీవు ఉన్నావు.
అని చెప్పి నేనేమిచ్చి నీకు రుణం తీర్చుకోలేను, నా కొరకు నువ్వు సిలువలో బలియాగమయ్యావు ప్రభా అని చెప్పి ఆ విరిగి నలిగిన హృదయం కలిగినటువంటి వారు దేవునికి కృతజ్ఞత చెల్లిస్తారు. అటువంటి కృతజ్ఞత కలిగి ఉంటారు. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా, మనం దీనస్థితిలో ఉన్నప్పుడు ఆ విరిగి నలిగినటువంటి హృదయంతో ఉండి మనం హెచ్చించబడిన తర్వాత ఆ విరిగి నలిగినటువంటి హృదయం మనలో కనపడదు. మనం అంటే కృతజ్ఞత లేని వారు వేల కొలదిగా కూలినను అని ఒక మాట రాయపడి ఉంది దేవుని యొక్క వాక్యంలో. మనం కృతజ్ఞత లేకపోతే కుక్కలతో సమానమే. కుక్క కూడా కృతజ్ఞత కలిగి ఉంటుంది. చచ్చిపోయిన కుక్కలు లాంటి వారమే మనం ఈ యొక్క లోకంలో. కనుక దావీదు అంటాడు కదా, ఆయన ఎక్కడి నుంచి హెచ్చించబడ్డాడు దావీదు మహారాజుగా ఎక్కడి నుంచి హెచ్చించబడ్డాడంటే గొర్రెలు కాసే దగ్గర నుంచి హెచ్చించబడ్డాడు. ఆయన రాజుగా దేవుడు సింహాసనం మీద కూర్చుని పెడితే, ప్రభు నేను ఎంతటి వాడిని, ఎక్కడి నుంచి వచ్చాను, నన్ను ఇక్కడ రాజుగా సింహాసనం మీద కూర్చుని పెట్టావు అని కృతజ్ఞత కలిగినటువంటి హృదయాన్ని కలిగి ఉంటాడు. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కృతజ్ఞత అనేటువంటిది లేదు. గర్వం, అహంకారం, అహంభావాలు, మాకంటే ఎక్కువైనటువంటి వారు ఎవరూ లేరు అనేటువంటి తలంపులతోనే ఉంటున్నారు. కానీ మా జ్ఞానం, మా తెలివి అనుకుంటున్నారు. కానీ కృతజ్ఞత భావం కలిగి మమ్మల్ని ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి తీసుకొచ్చావు ప్రభు అనేటువంటి ఆలోచన చేసేటువంటి వారు ఎవరు కూడా కనపడలేదు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దావీదు గొర్రెలు కాసుకున్నటువంటి దావీదుని తీసుకొచ్చి దేవుడు రాజుగా చేశాడని నేను ఎంత మాత్రం యోగ్యుని కాదు, కానీ నువ్వు నన్ను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చుని పెట్టావు. ఏ ఒక్కరిలో కూడా మనలో ఏ ఒక్కరిలో కూడా కృతజ్ఞత భావం అనేటువంటిది మనలో కనపట్టలా. అయితే నా ప్రియమైన వాళ్ళరా, కృతజ్ఞత కలిగినటువంటి వారు ఏం చేస్తారంటే చేసిన తప్పును ఒప్పుకుని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడతారు. ఈ తప్పును మరలా చేయకూడదు ప్రభు అని చెప్పి పశ్చాత్తాపడతారు. ఈ దినాల్లో పశ్చాత్తాపం అనేది కరువైపోయింది. పశ్చాత్తాపము కరువైపోయి అంతటాలకైనా కూడాను తప్పు చేసి ఎదుటివారి మీద నిందలు మోపేటువంటి వారుగా ఉంటున్నారు. తప్పు చేసి ఎదుటివారి మీద నిందలు మోపుతూ వస్తున్నారు. ఆ తప్పుని ఒప్పుకోలేరు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, నాతాను ప్రవక్త చేత దావీదు గద్దించబడినప్పుడు తను పశ్చాత్తాపడ్డాడు, పాపాన్ని ఒప్పుకున్నాడు. ఈ దినాల్లో నువ్వు పాపం చేస్తున్నావనో లేకపోతే నువ్వు తప్పుదాన్ని నడుస్తున్నావనో ఎవరినైనా మనం గద్దిస్తే వారు ఒప్పుకోరు, నేనేం చేయలేదంటారు, ఎదుటి వారిదే తప్పు అంటారు. కనుక అటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల మధ్యలో మనం బ్రతుకుతున్నాం. అవును కదా. కానీ దావీదు మహారాజు నాతాను ప్రవక్త చేత గద్దించబడినప్పుడు తను పశ్చాత్తాపడి తన పాపాన్ని ఒప్పుకున్నాడు దేవుని సన్నిధిలో. అవును నా ప్రియమైన వాళ్ళరా, మనం పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో మన పాపాన్ని ఒప్పుకుంటున్నామా? ఒప్పుకోవట్లా. నేనెందుకు చేశాను, నేను చేయలేదంటున్నాం. నేనెందుకు మాట్లాడలేదంటున్నాం. నేనెందుకు అలా ప్రవర్తించలేదంటున్నాం. ఎంతటి పని చేయటానికైనా వెనుతీయనటువంటి పరిస్థితిలో ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు అలాంటి స్థితిలో ఉంటున్నారు. పాపాన్ని ఒప్పుకునే స్థితిలో లేరు, పశ్చాత్తాపడే స్థితిలో లేరు. అయ్యో మనం వారి పట్ల ఈ రీతిగా మనం ప్రవర్తించామే, అయ్యో అని దేవుని దగ్గర పశ్చాత్తాపం అనేటువంటిది వారికి కలగట్లేదు. నా ప్రియమైన వాళ్ళరా, కృతజ్ఞత కలిగినటువంటి వారు ఏం చేస్తారు? పశ్చాత్తాపడతారు. దేవుని యందు ఆ కృతజ్ఞత భావం ఏంటంటే, ఒకనాడు తిండికి లేదనుకోండి, మనకి తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు. కానీ దేవుడు తన కృపను బట్టి హెచ్చించినప్పుడు మనం కృతజ్ఞత కలిగి ఉండాలి కదా. నేను ప్రార్థన చేశాను కాబట్టి దేవుడు హెచ్చించాడు, లేకపోతే నన్ను బట్టి దేవుడు ఆశీర్వదించాడు అని చెప్పడం తప్పితే
ఆయన యందు మనం కృతజ్ఞత కలిగి ఉండి మన పాపాలన్నింటినీ కూడా ఒప్పుకున్నప్పుడు, మన అతిక్రమాలన్నింటినీ కూడా దాచిపెట్టుకుని ఒప్పుకున్నవాడు ఆశీర్వదించబడతాడు. అది నేను ఈ పాపం చేశాను ప్రభువా, నేను ఈ మాట మాట్లాడాను ప్రభువా, నా ఈ తలపులు ఇలా ఉన్నాయి ప్రభు, నా ఆలోచనలు ఇలా ఉన్నాయి ప్రభు అని చెప్పి ఒప్పుకునేటువంటి వారు, పశ్చాత్తాపపడేటువంటి వారు, పాపానికి పశ్చాత్తాపపడేటువంటి వారు ఎక్కడ కనపడుతున్నారు. అవును, అందుకే మరి ప్రపంచంలో ఈ రీతిగా పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. దారుణమైనటువంటి పరిస్థితులు, దారుణమైనటువంటి 51 కీర్తన 3-10 దావీదు అంటాడు, నాకు శుద్ధ హృదయాన్ని కలగచేయి ప్రభువా, నీ రక్తంతో నన్ను కడిగావు, పరిశుద్ధపరిచావు, పవిత్రపరిచావు, నా హృదయంలో కళంకం ఉండకూడదు, మచ్చ ముడత డాగు కళంకం ఉండకూడదు ప్రభువా, నాకు శుద్ధ హృదయం కలగచేయమని దావీదు అడుగుతాడు. అటువంటి శుద్ధ హృదయం కావాలి అని దావీదు మహారాజు లాగా మనం ఎంతమంది అడగగలుగుతున్నాం? ఎవరము అడగలేకపోతున్నాం. మేము చేసింది తప్పే కదంటున్నాం, మేము మాట్లాడింది తప్పే కదంటున్నాం, అసలు మేము ఎందుకు చేసామని కూడా మాట్లాడుతూ వస్తున్నాం. నా ప్రియమైనటువంటి వాళ్ళ హృదయం కలగచేయమని చెప్పి దావీదు అడిగారు. అవును, అలా మనం అడుగుతున్నామా? నా హృదయాన్ని శుద్ధి చేయి, బాగా శుద్ధి చేయి, శుద్ధి చేయి, శుద్ధి చేయి అని అడుగుతున్నామా? తర్వాత చూస్తే మరి కృతజ్ఞత కలిగినటువంటి వారు తమను తాము తగ్గించుకుంటారు. ఆ కృతజ్ఞత కలిగినటువంటి వారు ఏం చేస్తారు? తమను తాము తగ్గించుకుంటారు. సౌలు దావీదుని తరుముతాడు, చంపేయాలని తరుముతాడు. తరిమినప్పటికీ దావీదు సౌలు యొక్క వస్త్రపు చెంగును కోసినప్పుడు చాలా బాధపడతాడు. అభిషేకించిన వాని యొక్క వస్త్రపు చెంగును కోసాను అనుకుంటాడు. దావీదు కూడా ఒక మాట మాట్లాడాల తరిమినప్పటికీ కూడా. ఎన్నోసార్లు దావీదు చేతిలోకి సౌలు దగ్గరగా వచ్చినప్పటికీ కూడా నా ప్రియమైనటువంటి వాళ్ళ అతన్ని ఏమి చేయలే. ఎందుకంటే దావీదు మహారాజు తను తగ్గించుకున్నాడు. ఈనాడు మనల్ని మనం తగ్గించుకోవట్లా. తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. ఎవరి మీదైనా నిందలు వేయటానికి సిద్ధంగా ఉన్నాం, ఎవరినైనా దూషించడానికి సిద్ధంగా ఉన్నాం, ఎవరినైనా అవమానాలు పల్చేయటానికి సిద్ధంగా ఉన్నాం. దేవుని యొక్క వాక్యం మనలో నుంచి ప్రవహించాలి. పశ్చాత్తాపడతాడు, కన్నీరు కారుస్తాడు, పశ్చాత్తాపంతో కృతజ్ఞతలను చెల్లించేవాడుగా ఉంటాడు. అవును, అసలు మనం దేని కొరకు పశ్చాత్తాపడాలి, దేని కొరకు కృతజ్ఞతలు చెల్లించాలి అంటే, మనం బతికున్నామంటేనే మనం పాపులమైన ఉన్నప్పటికీ కూడా ఆయన ఈ లోకానికి మన కోసం దిగి వచ్చి తన బ్రతుకునంతా మనకిచ్చి తన ప్రాణాన్నంతా కూడా ఆ సిలువలో హింసించబడి, కొట్టబడి, దున్నబడినటువంటి వాడుగా ఉండి అయినప్పటికీ కూడా ఆయన ఈ లోకానికి వచ్చి మనల్ని ఎలా బ్రతికింపు చేశాడు అంటే, మన పాపం నుంచి విడిపించాడు అంటే ఆయన అది తలుచుకుంటేనే మనకి కన్నీరు వస్తాయి. మన కొరకు సిలువలో ఏలాడాడు, మన పాప దోషాలన్నింటినీ కూడా భరించాడు, ఆ విలువైనటువంటి సిలువను మోసాడు. కనుక నా ప్రియమైనటువంటి వాళ్ళరా, అది తలుచుకుంటేనే మన బట్టలను కాదు కానీ మన హృదయాన్ని చించుకుని మనం కన్నీరు కార్చవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఈ లోకంలో ఇంకా బ్రతికే ఉన్నాం, సజీవులుగా ఉన్నాము అంటే ఆయన దయ, ఆయన కృప మాత్రమే. ఆయన కృప లేని క్షణం మనం ఎక్కడ ఉంటాము? అది ఎప్పుడూ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారంగా ఉంటున్నాం. కృతజ్ఞత కలిగి జీవించవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఒక వ్యక్తి మనకు సహాయం చేస్తేనే మనం ఎన్నోసార్లు థ్యాంక్ యూ అని చెప్తాం. కానీ దేవుడు మన కోసం అంత చేసినప్పుడు, దేవుడు తన సర్వస్వాన్ని మన కోసం అర్పించినప్పుడు, మన ప్రాణాత్మ శరీరాన్ని ఆయనకి సజీవ యాగంగా సమర్పించుకోవాలి కదా. మన ప్రాణాత్మ శరీరాన్ని సజీవ యాగంగా సమర్పించుకుని ఆయన కొరకు నిందారహితంగా నిలబడాలి కదా. ఒకవేళ ఎక్కడన్నా పడిపోయామేమో, ఎక్కడన్నా మరి చెడిపోయామేమో, ఏ పరిస్థితిలో గుండా మనం వెళుతున్నామో దాన్ని అంతటినీ కూడా మనం దేవుని దగ్గర ఒప్పుకోవాలి కదా. కృతజ్ఞత కలిగిన వారం అయితే దేవుని సన్నిధిలో ఒప్పుకుని దానికి తగినటువంటి కన్నీరు కార్చి పశ్చాత్తాపడాలి.
పశ్చాత్తాపడాలి. అదే విరిగి నలిగిన హృదయం యొక్క లక్షణం. విరిగి నలిగిన హృదయాన్ని నేను అలక్ష్యం చేయను అంటున్నాడు. దీన మనస్సు కలిగి ఆయన రెక్కల నీళ్ళలో ఉండమంటాడు. తగ్గించుకుని మనల్ని మనం తగ్గించుకుని ఆయన రెక్కల నీడకు లేకపోతే ఆయన పాద సన్నిధికి మనం వచ్చినట్లయితే నా ప్రియమైనటువంటి వల్ల మనల్ని ఆయన కాపాడతాడు. మనల్ని పోషించే దేవుడిగా ఈ లోకానికి వచ్చాడు. మనల్ని సంరక్షించేటువంటి దేవుడిగా ఈ లోకానికి వచ్చాడు. మనలను విమోచించేటువంటి దేవుడిగా ఈ లోకానికి వచ్చాడు. మనల్ని స్వస్థపరిచేటువంటి దేవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆ దేవునిని మనం వెంబడిస్తున్నాం, దేవుని యొక్క శిష్యులు అని చెప్పుకుంటూ ఆ శిష్యత్వానికి తగినటువంటి ప్రవర్తన లేకపోతే నా ప్రియమైన వాళ్ళరా మనలో ఆయన హర్షించడు. ఆయన కూడా దుఃఖపడతాడు, ఆయన కన్నీరు కారుస్తాడు. అయితే నా ప్రియమైనటువంటి వాళ్ళరా ఆ కృతజ్ఞత కలిగినటువంటి వారిలో క్రీస్తు ప్రేమ ఉంటుంది. ఈ లోక ప్రేమ కాదు, దేవుని యొక్క ప్రేమ. ఆ పౌలు అంటారు కదా, ప్రేమ లేని వాడిని అయితే నేను వ్యర్థుని అంటాడు. మనం ప్రేమ లేకపోతే మనం వ్యర్థమే. క్రీస్తు ప్రేమతో అందరినీ మనం ప్రేమించాలి. కానీ దేవుడు ఒక్కడే నమ్మదగిన వాడు. మనుషులు ఎవరూ నమ్మదగినటువంటి వారు కాదు, కానీ మన చుట్టూ ఉన్నటువంటి వారే మనల్ని అనేకమైనటువంటి మాటలతో అనేకమైనటువంటి విషయాలతో మనల్ని ఏం చేస్తారంటే హేళన చేస్తారు, ఎగతాళి చేస్తారు, మనకు గోతులు తిరుగుతారు. మనతో బాగానే ఉంటారు, నటించే భక్తి చేస్తారు, నటిస్తారు. ఈ రీతిగా మన బిడ్డల్ని మనం అదుపులో పెట్టుకుందాం. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేద్దాం. దుష్టుడు అపవాది బాగా కార్యం చేస్తున్నాడు. మనుషులందరూ మంచివాళ్ళే, కానీ అపవాది ఎవరిని వెళ్తాడు వారు పేటరేగిపోతూ ఉన్నారు. ఆ పేటరేగిపోయే వారి యొక్క నోరు మూసి వేయబడాలని ఎక్కడైనా ఏ పరిస్థితుల్లోనైనా అది తెరవపడకూడదు. ఆ నోటి నుంచి దుర్గంధం రాకూడదు, దుర్భాషలు రాకూడదు, దుష్ట మాటలు రాకూడదు, దుష్ప్రచారాలు చేయకూడదు అని చెప్పి మనం ప్రార్థన చేసుకుందాం. అట్టి భయం కలిగిన భక్తిని చేద్దాం. దేవుడి వాక్యాన్ని మనందరి వెనుకలో దీవించి ఆశీర్వదించి ఫలభక్తం చేయగాక. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, నిత్యాశ్రయ దుఃఖమైన మా ప్రభుత్వానికి స్తోత్రాలు. టచ్ దెమ్ ఇన్ ద మైటీ పవర్ ఆఫ్ జీసస్. Touch them in the mighty name of Jesus. I rebuke every darkness in the mighty blood of Jesus. Oh, Ravashika Parashika Larika Marashandara. Hallelujah. Ravashala Rasika Ramita the Browsi Jesus Sika. Prati Andakara Kriyanu Leipachandi. Prati Satan Kuyutulanitni Kuda మీ అగ్నితో కాల్చివేయండి యేసునామములో. మీ అగ్ని కనుక చాలను దిగ్బంధం చేయండి ప్రభువా, మీకు స్తోత్రాలు. ప్రతి వారి యొక్క హృదయం తెరవండి ప్రభువా, మీకు స్తోత్రాలు. వారి హృదయంలో మచ్చ, ముడత, డాగు, కలంకం లేకుండా నిష్కలంకమైనటువంటి రక్తంతో కడగబడినది నీ హృదయం ప్రభువా. శుద్ధ హృదయం కలగ చేయండి ప్రభువా. మా నోటి మాటలను ప్రభువా మీరు దీవించి ఆశీర్వదించండి. అవును ప్రభువా, వ్యాధులతో బాధలతో ఉన్నాన్ని జ్ఞాపకం చేసుకోండి. టచ్ విత్ యువర్ డివైన్ హీలింగ్. టచ్ విత్ యువర్ డివైన్ పవర్ మాస్టర్. I rebuke Satan's power in the mighty power of Jesus. I bind every darkness in the mighty blood of Jesus. Or Kandara Barandara Randara Shandara Saramara Shandara. Hallelujah. మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటూ మా కుటుంబాలను మా బిడ్డలను సరి చేసుకుంటూ అనేకులను సిద్ధపరిచే బలమైన పాత్రలుగా ఘనమైన సాధనాలుగా చేయండి. మా అధికారులను జ్ఞాపకం చేసుకోండి. సంరక్షకుడిగా అంగీకరించే జ్ఞానం దయచేయండి. ప్రపంచ దేశాలను జ్ఞాపకం చేసుకోండి. ఏలుతున్న నాయకులను జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి ఆలోచన ఇచ్చి నడిపించి మీరే సహాయం చేయమని యేసయ్య దివ్యనామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.